అనంతరం మాజీ సర్పంచ్ అయినటువంటి రాజరత్నం గారు మనతో ఉన్నారు. మరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పార్టీ అత్యధిక ఓట్లతో గెలవబోతోంది, ప్రజా స్పందన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎవరికి కైవసం కాబోతోంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 100 రోజుల్లోనే మరి 6 గ్యారంటీల పథకాన్ని పెట్టి గత ఉన్నటువంటి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అందరినీ కూడా రకరకాలుగా మోసాలు చేసింది. ముఖ్యంగా దళితులను అయితే దళితులకే ముఖ్యమంత్రి ఇస్తారని దళితులను మొట్టమొదటి మోసం చేసుకుంటూ 10 ఏళ్లలో మొత్తం మోసం చేశారు. కాబట్టి ప్రజలకు విరక్తి వచ్చి 10 ఏళ్ల పాలనను తొంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈ 100 రోజులలో దాదాపుగా 4 గ్యారంటీలు ప్రభుత్వం చేపట్టి మరి ప్రజలకు ఉచిత బస్సు అయితే ఏమి, కరెంటు బిల్లు లేకుండానైతే ఏమి, అదే గ్యాస్ సిలిండర్ అయితే ఏమి, తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం ఏంది, ఇవన్నీ ఉన్నాయి. మరి నిజంగా కూడా ఇంకా ఎంతో చేసేది ఉంది. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 100 రోజులుగా గడిచింది. కాబట్టి ఈరోజు మరి మన భువనగిరి పార్లమెంట్ ఏరియాలో మరి అధిక మెజార్టీ, దాదాపుగా తక్కువ మెజార్టీ కాదు, ఒక 4 లక్షల పైచుల మెజార్టీతోని మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎవరికి కూడా ఈ భువనగిరి పార్లమెంటులో డిపాజిట్ కూడా రాదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంతమంది అభ్యర్థులు ఉండగా కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? అసలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను బట్టి ప్రజలలో స్పందన ఆ విధంగా వస్తుంది. కాబట్టి 10 ఏళ్ల నుంచి ప్రజలు బాగా అలసిపోయారు. ఏ ప్రభుత్వం ఏం చేయకుండా చేస్తా అని హామీలు ఇచ్చుకుంటూ మోసం చేసిరు. కాబట్టి మరి 100 రోజులలోనే మరి ఇచ్చిన హామీలను త్వరగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. కాబట్టి ప్రజలలో అనేకమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మరి మహిళల పట్ల ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా మరి 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 స్త్రీలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మరి ఉచిత బస్సు అయితే ఏమి, ఇంకా వాళ్ళకు వచ్చేటి ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతాయి. మొత్తం మీద మరి అందరూ కూడా ఒకవైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి మరి ఎవరికి కూడా మిగతా పార్టీలకు బీజేపీ కానీ టీఆర్ఎస్ కూడా డిపాజిట్ తగ్గదు. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతోని 4 లక్షల పైచిళ్లతో గెలవబోతున్నాడు. ఎవరు కూడా ఏ పార్టీ కూడా మెజార్టీ రాదు, డిపాజిట్ రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో బిర్లా ఐలియాని అత్యధిక మెజార్టీ తోటి ఇక్కడ గెలిపించుకున్నారు. సో మరి ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిర్లా ఐలయ్య అభివృద్ధి పనులను చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తుండే ఒక బీసీ అయినటువంటి బిర్లా ఐలయ్య ఎమ్మెల్యేనే కాదు, గతంలో 4-5 సంవత్సరాల నుండి మరి కరోనా కష్టంలో ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మరి అనేక రకాలంగా మరి మనుషులను ప్రతి గ్రామానికి తిరిగి కూరగాయలు కానీ బియ్యం కానీ రకరకాల వస్తువులు కరోనా వచ్చిన వాళ్ళకు ఆదుకున్నాడు. ప్రజలతోనే ఉన్నాడు. అనేకంగా గ్రామాలలో మరి డ్రింకింగ్ వాటర్ లేక తాగడానికి నీళ్ళు లేనప్పుడు కూడా మరి ప్రతి గ్రామానికి ఒక డ్రింకింగ్ వాటర్ కొరకు ఒక ఫిల్టర్ పాయింట్ కూడా, ఎన్నో గ్రామాలకు ఫిల్టర్ పాయింట్ కూడా ఉచితంగా ఇచ్చిండు. ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలు చాలా చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా చేసినట్టు కాదు, అప్పుడు కూడా మరి ఎవరైనా చనిపోయినా కానీ పేదవారు పెళ్లి చేసుకున్నా కానీ వారందరూ కూడా అనేకంగా సాయం చేసిండు. బీర్లలో ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటాడు. ఇక ముందు కూడా అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇంకా ముందు కూడా మరి అనేకంగా కూడా పేదవారికి సాయం చేస్తారని మేము నమ్ముతున్నాం.